హాయ్ అండి, వెల్కమ్ టు హెల్దీ హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఆల్మండ్ చాక్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందామండి. ముందుగా ఒక కప్పు నిండా బాదం పప్పులు వేసి దూరగా వేయించుకోవాలండి. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ఈ బాదం పప్పుల్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుందామండి. మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. బాదం పప్పులో నుంచి నూనె బయటకు వచ్చేంత వరకు మిక్సీకి పట్టాలండి. నేనైతే ఇక్కడ 2-3 టైమ్స్ మిక్సీకి పట్టాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ముద్దలాగా రావాలండి. ఇలా ముద్దలాగా వచ్చే వరకు మిక్సీకి పట్టుకోవాల్సిందే. ఇప్పుడు మనం ఇందులోకి కోకో పౌడర్ వేసుకుందామండి. నేను 1.5 స్పూన్ కోకో పౌడర్ వేసుకున్నాను. కోకో పౌడర్ వేసిన తర్వాత కొంచెం మిక్స్ చేసి మళ్ళీ మిక్సీకి పట్టుకోండి. మొత్తం కోకో పౌడర్, ఆల్మండ్ పౌడర్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు. ఇలా మొత్తం ఇలా ముద్దలాగా వస్తుందండి, వీడియోలో చూపిస్తున్నట్టు. ఇది మొత్తం కలిసిపోయిన తర్వాత ఇందులోకి 3/4 కప్పు బెల్లం తీసుకుందామండి. మీరు తీపిగానే ఎక్కువ తినే పని అయితే కప్పు నిండా కూడా తీసుకోవచ్చు. బెల్లం కలిసేంత వరకు ఈ బాదం పప్పు పొడి బెల్లం బాగా కలిసిపోయే వరకు మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, వీడియోస్లో చూపిస్తున్నట్టు ముద్దలాగా వచ్చేయాలి. ఫైన్గా మెత్తని పేస్ట్ లాగా అయిపోవాలండి. ఇప్పుడు దాన్ని మనం వేరే బౌల్లోకి తీసుకుందాం. వేరే బౌల్లోకి తీసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో చాక్లెట్ ప్రిపేర్ చేసుకోవాలండి. నేనైతే సర్కిల్ బాల్స్ తయారు చేసుకుంటున్నాను. ఇంతే అండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ ఆల్మండ్ చాక్లెట్ రెడీ. ఇవైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. బాదం పప్పులు తినరు మా పిల్లలు అనుకునే వాళ్ళు ఇలా పెట్టి ట్రై చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.